హాయ్ నీత, మీరు ఎలా ఉన్నారు? ఓ నహనా దిది, రాండి. నేను ఇక్కడ రానున్నాను, కాబట్టి నేను మీను చూడటానికి వచ్చాను. అది బాగుంది. దిది, మీకు ఈ రోజు సమయం ఉందా? అవును నీత, నాకు చెప్పు ఏమిటి? దిది, మీరు నాకు ఒక కప్పు గురించి చెప్పబోతున్నారు. అవును నీత, సరే, నేను ఈ రోజు నీకు ఒక కప్పు గురించి చెబుతాను. ఇది మెన్స్ట్రువల్ కప్ అని అంటారు. ఇది సిలికోన్ లేదా రబ్బరుతో తయారు చేయబడింది మరియు కప్పు ఆకారంలో ఉంది. కప్పు కింద ఒక స్టిక్ ఉంది. స్టిక్ సహాయంతో మేం దీన్ని మా యోనిలో నుంచి తీసుకుంటాము. ఇవి వివిధ పరిమాణాలలో వస్తాయి. మేము మా వయస్సు ప్రకారం వాటిని ఎంచుకోవచ్చు. ఓ, నేను చూస్తున్నాను. కానీ దిది, మేము దీన్ని ఎలా ఉపయోగిస్తాము? దీనిని ఉపయోగించడానికి ముందు మేము మా చేతులను బాగా సబ్బుతో కడిగి వేయాలి. తర్వాత మెన్స్ట్రువల్ కప్పును నీటితో శుభ్రం చేయండి. కప్పు ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, మొదట మేము కప్పును సి ఆకారంలో మడుస్తాము. రెండవది, కప్పు యొక్క ఒక వైపును నొక్కి దాన్ని కిందకి మడుస్తాము, మీరు పంచింగ్ చేస్తున్నట్లుగా. మూడవది, కప్పును అర్ధం మడిచి తరువాత మళ్లీ మడుస్తాము. ఇలా మడిచినప్పుడు ఇది చాలా చిన్నది అవుతుంది. ఇది మా యోనిలోకి సరిపోతుంది. మేము ఈ పద్ధతులలో ఏదైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఒక చేతి సహాయంతో మీ యోనికి నోటిని తెరవండి మరియు మరొక చేతి వేలితో కప్పును యోనిలో ఉంచండి. కప్పును లోపల ఉంచిన తర్వాత అది యోనిలో ప్రవేశించిన తర్వాత తెరుచుకోవడానికి మలుపు వేయండి. ఓ నా దేవుడా! యోనిలో మనం దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఏ నొప్పి కూడా అనుభవించము కదా? ఇది లోపల చిక్కుకుంటే ఏమిటి? లేదు నీత, మనం దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మనకు ఏ నొప్పి కూడా అనుభవించము. కప్పును యోనిలో ఉంచేటప్పుడు మనం పూర్తిగా పడుకోవాలి. లేదా మనం కుర్చీ యొక్క అంచు నుండి మన కాళ్లను దూరంగా ఉంచాలి. లేదా ఒక కాలు కుర్చీలో ఉంచడం మరియు దీన్ని ఉపయోగించడం సులభం. ఇది రక్త ప్రవాహాన్ని సేకరించడంలో సహాయపడుతుంది. మనం దీన్ని ఎంత గంటల తర్వాత తీసుకోవాలి? మనం దీన్ని 4 నుండి 6 గంటలలో తీసుకోవాలి మరియు రక్తాన్ని విసిరివేయాలి. మనం దీన్ని ఎలా ఉపయోగించామో అదే పద్ధతులను ఉపయోగించి మన వేలితో సహాయపడుతూ దీని పక్కన ఉన్న స్టిక్ను పట్టుకుని దాన్ని కిందకు తిప్పి తీసుకోవాలి. తర్వాత మనం సేకరించిన రక్తాన్ని టాయిలెట్లో విసిరివేయాలి. అందుకు మనం దీన్ని నీటితో శుభ్రం చేసుకోవచ్చు మరియు మళ్లీ ఉపయోగించవచ్చు. మన పీరియడ్స్ ముగిసిన తర్వాత మరియు మనం దీన్ని ఉపయోగించాలనుకుంటే మనం దీన్ని 4 నుండి 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికించాలి. తర్వాత మనం దీన్ని ఒక ఎండిన కాటన్తో శుభ్రం చేసుకోవాలి మరియు కిట్లో ఉంచాలి. అక్క, మనం దీన్ని ఎక్కడ పొందాలి? మనం దీన్ని ఒక వైద్య దుకాణం, సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ నుండి ఆర్డర్ చేయవచ్చు. మనం దీన్ని రూ. 150 నుండి రూ. 250 వరకు పొందవచ్చు. కాని అక్క, మనం దీన్ని ఎంతకాలం ఉపయోగించవచ్చు? ఇది మెన్స్ట్రువల్ కప్ యొక్క బ్రాండ్ మరియు దాని నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. మనం దీన్ని కనీసం 3 నుండి 5 సంవత్సరాలు ఉపయోగించవచ్చు. వా అక్క, ఇది చాలా మంచి విషయం. కానీ దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా చూడాలి. ఉదాహరణకు, మొదట ఎవరో వారి పీరియడ్స్లో రక్త కండరాలు ఉన్నట్లయితే లేదా వారు అధిక రక్త ప్రవాహం అనుభవిస్తున్నట్లయితే వారు కప్పును టాయిలెట్ నుండి తీసి మళ్లీ ఉపయోగించాలి. రెండవది, సరైన పరిమాణాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. దానికి మనం అన్ని ఉత్పత్తులను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యమైనది. ఇందులో కొన్ని పాయింట్లు ఉన్నాయి. వాటి సహాయంతో మనం మన వయస్సుకు అనుగుణంగా సరైన పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. లేకపోతే ఇది మనకు సరిపోతే మన కట్టెలపై రక్త కండరాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మూడవది, కాపర్ టీ ఉపయోగించిన మహిళలు వారు డాక్టర్స్ సలహా ప్రకారం మెన్స్ట్రువల్ కప్ను ఉపయోగించాలి. ఓ, అర్థమైంది. ధన్యవాదాలు అక్క, మీ వల్ల నేను ఈ రోజు కొత్తది నేర్చుకున్నాను. ఏమీ కాదు నీత, ఈ రోజు మీరు మెన్స్ట్రువల్ కప్ గురించి తెలుసుకున్నారు. రాబోయేసారి నేను మీకు టాంపాన్ గురించి చెబుతాను. సరే అక్క, బై బై.